Amazon page. మురళి Yes. అంటే నాకు ఇంటర్వ్యూలో ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. Mhm. అంటే స్టాటిక్ మెథడ్స్ లో మనం స్టాటిక్ వేరియబుల్ యూస్ చేయొచ్చా అని. చేయొచ్చు కదా? చేయొచ్చు. ఆయన ఒక జస్ట్ నేను అంటే ఇప్పుడు కాలేజీ చెప్పాను. చెప్తే ఓకే అన్నారు. ఆయన ఇంకోటి సివిల్ బ్రాంచ్ మెథడ్ గా తీసుకున్నారు. Mhm. స్టాటిక్ మెథడ్ అది. Mhm. దాంట్లో డిక్లరేషన్ ఎలా చేశాడంటే స్టాటిక్ స్ట్రింగ్ స్వాతి ఇచ్చాడు. Mhm. అది కరెక్టా? కాదా? అని అడిగా. అంటే స్టాటిక్ స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ స్వాతి అని ఇవ్వాలా? లేకపోతే జస్ట్ స్వాతి ఇచ్చినా అవుద్దా లేదా అని అడిగాడు. నేము స్వాతి ఇస్తే అవుతుంది కదా? మీరు అడిగేది మెథడా వేరియబులా? మెథడ్‌లో వేరియబుల్ ఇచ్చాడు అట్లాగా. Mhm. ఇప్పుడు మెథడ్ ఉందనుకోండి పబ్లిక్ స్టాటిక్ మెథడా? స్టాటిక్ మెథడ్ బ్రాంచ్ నేమ్ సివిల్ అలా ఇచ్చాడు స్ట్రింగ్స్. దాని కింద స్టాటిక్ వేరియబుల్ యూజ్ చేయొచ్చా అంటే చేయొచ్చు అని చెప్పాను. దీని లోపల స్టాటిక్ వేరియబులా? ఆ! మనం స్టాటిక్ వేరియబుల్స్ మెథడ్స్ లోపల యూజ్ చేయొచ్చా? చేయకూడదు. చేయకూడదు కదా. స్టాటిక్ వేరియబుల్స్ అన్ని గ్లోబల్ వేరియబుల్స్ లోనే ఉండాలి. మనకి ఏదైనా విత్ ఇన్ వేరియబుల్ క్లాస్ లోనే ఉండాలండి. మెథడ్ లోపల డిక్లేర్ చేస్తే అది లోకల్ వేరియబుల్ అవుతుంది. స్టాటిక్ వేరియబుల్ డిక్లేర్ చేయకూడదు. గూగుల్‌లో సెర్చ్ చేస్తే చేయొచ్చు అని పెట్టుంటే అందుకు డౌట్ వచ్చింది. స్టాటిక్ వేరియబుల్ డిక్లేర్ చేయకూడదు అసలు. మనకు అన్ని గ్లోబల్ వేరియబుల్స్ ఇక్కడ ఉండే మీరు ఏ వేరియబుల్ దీని లోపల మెథడ్ లోపల డిక్లేర్ వేరియబులే అని వస్తుంది. మరి ఓకేనా. స్టాటిక్ మెథడ్ కి స్టాటిక్ వేరియబుల్ యూజ్ చేయొచ్చు అంటే గూగుల్‌లో చేయొచ్చు అని స్టాటిక్ మెథడ్స్ కి స్టాటిక్ వేరియబుల్ యూజ్ చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు. స్టాటిక్ మెథడ్ లోపల డైరెక్ట్ గా స్టాటిక్ వేరియబుల్స్. నాన్ స్టాటిక్ మెథడ్స్ లోపల నాన్ స్టాటిక్ వేరియబుల్స్ యాక్సెస్ చేయొచ్చు కానీ యూజ్ చేయలేము అనమాట. జస్ట్ కాల్ చేయడం కదా. డిక్లేర్ చేయలేం. మీకు ఈ జావాటీ పాయింట్ లో ఉండేది కూడా వేరియబుల్స్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని ఉంటుంది దీంట్లో లోపల. అనేది ఇన్స్టాన్స్ వేరియబుల్ కాదు, అది లోకల్ వేరియబుల్స్ అనమాట. మీరు ఏ వేరియబుల్ డిక్లేర్ చేసినా అది అవుట్ సైడ్ ఆఫ్ ద మెథడ్ యూజ్ చేయలేం. ఓకే. స్టాటిక్ జస్ట్ మనము యాక్సెస్ చేసుకోగలం. స్టాటిక్ మెథడ్ లోపల స్టాటిక్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా యాక్సెస్ చేయొచ్చు కదా. నాన్ స్టాటిక్ మెథడ్ లోపల నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా యాక్సెస్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ లేకుండా నాన్ స్టాటిక్ మెథడ్ లో. ఓకే. నాన్ స్టాటిక్ మెథడ్ లో నాన్ స్టాటిక్ వేరియబుల్ ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాటిక్ మెథడ్ లో నాన్ స్టాటిక్ మెథడ్ ని డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు కదా. స్టాటిక్ మెథడ్ లో నాన్ స్టాటిక్ మెథడ్స్ ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాక్సెస్ చేయాలి. డైరెక్ట్లీ యాక్సెస్ అని రాసున్నాను. డైరెక్ట్ ఎలా యాక్సెస్ చేస్తాం? ఇప్పుడు స్టాటిక్ మెథడ్ మెయిన్ మెథడ్ అది డౌట్ వచ్చి అంతే నిన్న చూసాను నేను. అది గూగుల్లో ఎతికితే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ని యూజ్ చేయలేము. నాన్ స్టాటిక్ మెథడ్స్ ని డైరెక్ట్ గా యాక్సెస్ కాల్ చేయొచ్చు. స్టాటిక్ మెథడ్స్ లోపల నాన్ స్టాటిక్ వేరియబుల్స్ యాక్సెస్ చేయాలంటే గ్యారెంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే. అది నాన్ స్టాటిక్ మెథడ్స్ లోపల నాన్ స్టాటిక్ వేరియబుల్స్ యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు. నాన్ స్టాటిక్ మెథడ్స్ లోపల స్టాటిక్ వేరియబుల్స్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేం. ఓకే. అంటే అసలు చేయలేమా? ఏమన్నా మామూలుగా జస్ట్ యాక్సెస్ మనం యాక్సెస్ చేయలేము. స్టాటిక్ చూడండి ఇక్కడ ఇవన్నీ ఏం మెథడ్స్? నాన్ స్టాటిక్ మెథడ్స్. ఓకేనా. ఇప్పుడు నేను ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేస్తాను. పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ str equals to క్లాస్ లోపల ఇవ్వాలి. ఓకే. ఇది నాన్ స్టాటిక్ మెథడ్ కదా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ str అని ఇచ్చాం అనుకోండి. ఇది చూడండి ఇవన్నీ ఏ వేరియబుల్? ఇది స్టాటిక్ వేరియబుల్ నాన్ స్టాటిక్ వేరియబుల్ str అనేది. స్టాటిక్ వేరియబుల్ ని ఇప్పుడు డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేము అనమాట. ఇది ఎందుకు యాక్సెస్ అవుతుంది? పబ్లిక్ స్టాటిక్
వేరియబుల్స్ యాక్సెస్ చేయలేము డైరెక్ట్ నాన్ స్టాటిక్ మెథడ్ లోపల. మురళి బ్రో, Hmm? ఇప్పుడు ఇంటెలిజే అంటే ఎక్లిప్స్ లో కూడా మనం ఈ కోడింగ్ చేయొచ్చు కదా, ఎందుకు ఇంటెలిజే మళ్ళీ డ్రాప్ చేసుకోవడం? అర్థం కాలేదు. సారీ. అంటే ఇంకొక ఇప్పుడు ఇదొక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ మూవ్మెంట్ Mhm. ఇంకోటి తీసుకుంటాం కదా, Hmm. ఇదే ఫంక్షనాలిటీస్ మనం ఎక్లిప్స్ లో కూడా చేయొచ్చు. చేయొచ్చు. Okay. ఇది ఎందుకు చేస్తున్నాం అంటే ఇప్పుడు మీరు ఎక్లిప్స్ ఒకటే వాడారు అనుకోండి, రియల్ టైంలో ఇంటెలిజే వాడుతుంటే అప్పుడు అది ఎలా యూస్ చేయాలో తెలియదు కదా. దానికోసం ఇంటెలిజే కూడా నేర్చుకుంటున్నాం అనమాట అంతే. ఓకే, అర్థమైందా? ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డిఫరెంట్ క్లాస్లో లాగిన్ పేజ్ స్టెప్స్ ఐఎంపీలో ఓకేనా స్టాటిక్ వేరియబుల్ డిక్లేర్ చేశాను అనుకోండి, దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాం ఈ క్లాస్లో చెప్పండి. స్టాటిక్ వేరియబుల్ క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ ఇస్తాము. క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్, Hmm. క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ యాక్సెస్ చేయగలుగుతున్నామా లేదా? యాక్సెస్ చేయగలుగుతున్నామా లేదా? చేయగలుగుతాం. ఏదో ఒక సింటాక్స్ యాక్సెస్ చే ఒక కండిషన్ నాన్ స్టాటిక్ మెథడ్స్ లోపల స్టాటిక్ వేరియబుల్స్ యాక్సెస్ నేను చెప్తాను లేండి, అది ఒక లాజిక్ ఉందన్నమాట. ఓకేనా, సో Okay, కొన్ని okay. కండిషన్స్ లో నాన్ స్టాటిక్ మెథడ్స్ లోపల స్టాటిక్ వేరియబుల్స్ యాక్సెస్ చేయలేము. మన ఫ్రేమ్వర్క్ లో కూడా చూసారంటే ఒక కండిషన్ ఉంటుంది, మనం ఇప్పుడు ఏదో ఎక్స్టెన్స్ వాడుతున్నాం కాబట్టి యాక్సెస్ చేయగలుగుతున్నాం. నార్మల్ గా అయితే Okay. డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేము. నేను చెప్తాను అది రేపు చూసి. ఓకే, Okay. ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్. మన రియల్ టైమ్ లో కూడా కొన్నిసార్లు కెనాట్ యాక్సెస్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఫ్రమ్ నాన్ స్టాటిక్ మెథడ్ ఎర్రర్ వస్తుంది అనమాట. నా కండిషన్ ఏంటంటే నేను చెప్తాను రేపు. Okay, so we will go to navigation comments. Okay. Okay, so ఇది ఫ్రీ సిఆర్ఎం మారిపోయినట్టుంది. సో ఇప్పుడు మనం టెస్ట్ కేసెస్ ఫ్రీ సిఆర్ఎం లో రన్ చేస్తే రన్ అవ్వదు అనమాట. మారిపోయింది అది పైన మారిపోయింది, ఎలిమెంట్స్ right. అన్ని లింక్స్. అంటే రోజుకి ఒకసారి మారిపోతాయి ఇవి. అట్లా చెప్పలేం, వాళ్ళు ఎప్పుడు మారుస్తారు. ఓకే, సో దీంట్లో నావిగేషన్ కమాండ్స్ ఎలా యూజ్ చేస్తాం చూడండి. ఇప్పుడు నావిగేషన్ కమాండ్స్ ఒక ఫీచర్ ఫైల్ క్రియేట్ చేద్దాం. న్యూ ఫీచర్ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం? ఫైల్ డాట్ నావిగేషన్ డాట్ ఫీచర్ స్టార్ట్ నావిగేషన్ కమాండ్స్ అయితే జనరిక్ సినారియోస్ డాట్ ఫీచర్. జనరిక్ సినారియోస్ అంటారా? వాటి నన్ను దీంట్లో మనం ఏం చేస్తామంటే మల్టిపుల్, ఇప్పుడు మన క్లాసెస్ లో కొన్ని చెప్పలేదు కదా, ఇప్పుడు అన్ని ఏంటి స్క్రీన్ షాట్స్ ఎలా తీసుకోవాలి, తర్వాత పేజ్ నావిగేట్ ఎలా చేయాలి, ఓకే మళ్ళీ యాక్షన్స్ క్లాస్ అంటే ఏంటి చాలా చెప్పుకోలేదు మనం. అంటే మనం ఇవన్నీ ఏంటి ఫ్రేమ్వర్క్ లో చెప్పుకుందాం అనేసి అక్కడ చెప్పలేదు అనమాట. ఓకేనా, ఓకే. సో అప్పుడు ఇవన్నీ ఫ్రేమ్వర్క్ లో కవర్ చేస్తాం కాన్సెప్ట్స్. ఓకే. ఓకే, సో అవన్నీ ఇక్కడ ఫీచర్ సినారియోస్. ఓకే, నెక్స్ట్ సినారియో. ఓకే,
ఐ నావిగేట్ టు ఇప్పుడు ఎక్కడికి నావిగేట్ అవ్వాలి మనం? సెలింగ్ ఆథెంటిక్ Selenium easy demo URL. Okay. I navigate to Selenium easy demo URL. Okay. Next. ఇక్కడ నావిగేట్ అయిన తర్వాత ఫస్ట్ చెక్ బాక్సెస్లో నావిగేట్ అవుదాం. ఓకే. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే డేట్ పిక్కర్స్లోకి మూవ్ అవ్వాలన్నమాట. ఇక్కడ బూట్స్ట్రాప్ డేట్ పిక్కర్లోకి. ఓకే. మళ్ళీ బ్యాక్ బటన్ కొడితే బ్యాక్ రావాలి మళ్ళీ చెక్ బాక్సెస్కి. మళ్ళీ ఫ్రంట్ బటన్ కొడితే మళ్ళీ బూట్స్ట్రాప్ డేట్ పిక్కర్స్లోకి రావాలి. మళ్ళీ రీఫ్రెష్ చేయగలగాలి నేను పేజ్ని. అవునా కదా? బ్యాక్, ఫార్వర్డ్, రీఫ్రెష్, నావిగేట్ ఈ 4 వచ్చి నావిగేషన్ కమాండ్స్. ఓకేనా? సో ఈ 4 ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ ఐ నావిగేట్ టు Selenium easy demo URL. I perform navigation commands. Perform navigation commands in the page. Okay. ఈ 2 సినారియోస్ చూడండి. Navigate to Selenium demo URL. గ్లూ కోడ్ రాయండి. సో గ్లూ కోడ్స్ అంతా రాయడం అందరూ తెలుసు కదా? మెథడ్ నుంచి అదంతా చేయడం. దానికి సెపరేట్ గా మనం గ్లూ కోడ్ క్లాస్ క్రియేట్ చేసుకొని రాయొచ్చు మళ్ళీ దీనికి కూడా. రాసుకొని రాయొచ్చు. మనం అన్ని కొంతమంది ఎలా చేస్తారంటే అన్ని ఒకే క్లాస్ లో రాసేస్తారు అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా మల్టిపుల్ క్లాసెస్ కాకుండా. సో ఇప్పుడు మా ప్రాజెక్ట్ లో అయితే ఒకే క్లాస్ లో అన్ని ఫీచర్ ఫైల్స్ గ్లూ కోడ్స్ అన్ని అలానే రాస్తాం. ఓకే. సో అది మళ్ళీ డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్. మీకు సపరేట్ చేసుకోవచ్చు. ఒకే దాంట్లో కావాలంటే ఒకే దాంట్లో చేసుకోవచ్చు. ఓకే. సో ఐ నావిగేట్ టు URL. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఇప్పుడు కూడా స్మాల్ లెటర్ స్టార్టింగ్ ఉండాలి. సారీ మెథడ్ క్యాప్లో ఉన్నాయి ఏం కాదు. ఇప్పుడు స్మాల్ లెటర్తో స్టార్ట్ అయ్యేది గుడ్ ప్రాక్టీస్. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి. వెబ్ డ్రైవర్ డాట్ కమాండ్స్ ఫస్ట్ గెట్ చేయాలి కదా నావిగేట్ అవ్వాలంటే. నావిగేట్ టు Selenium URL ఇక్కడికి గెట్ చేస్తున్నాం అనమాట. ఓకే. అయిపోయింది. ఈ గెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఐ పర్ఫార్మ్ నావిగేషన్ కమాండ్స్ ఇన్ ద పేజ్. నావిగేషన్ కమాండ్స్ దీనికి గ్లూ కోడ్ రాసేయండి. Control X, Control V. The page. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం? కాసేపు వెయిట్ చేద్దాం. థ్రెడ్ డాట్ స్లీప్ 3000 milliseconds. నెక్స్ట్ ఏం చేయాలంటే మొత్తం పేజ్ లోడ్ అయిన తర్వాత వెబ్ డ్రైవర్ డాట్ నావిగేట్ డాట్ 2 ఇది కమాండ్. వెబ్ డ్రైవర్ డాట్ నావిగేట్ డాట్ 2 ఎక్కడ నావిగేట్ అవ్వాలి? డేట్ పికర్లో నావిగేట్ అవ్వాలి. ఓకే. సో ఈ URL నావిగేట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి అయిన తర్వాత వెబ్ డ్రైవర్ డాట్ నావిగేట్ డాట్ బ్యాక్వర్డ్ బ్యాక్. ఓకే. నెక్స్ట్ వెబ్ డ్రైవర్ డాట్ నావిగేట్ డాట్ ఫార్వర్డ్. ఓకే. నెక్స్ట్ వెబ్ డ్రైవర్ డాట్ నావిగేట్ డాట్ రిఫ్రెష్ ఓకే. ఇవి కమాండ్స్ అన్నమాట. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, రిఫ్రెష్. సో ఇది ఒకటి తీసుకొని అంటే దానికి 3 seconds వెయిట్ పెట్టండి. ఫస్ట్ ఏం అవ్వాలి? చెక్ బాక్సెస్లోకి వెళ్ళాలి. అక్కడి నుంచి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి? డేట్ పికర్స్లోకి వెళ్ళాలి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? నావిగేట్ బ్యాక్ నావిగేట్ అవ్వాలి. నెక్స్ట్ ఫార్వర్డ్ అవ్వాలి. ఫార్వర్డ్ అంటే మళ్ళీ ఎక్కడికి వస్తుంది? డేట్ పికర్స్లోకి వస్తుంది. ఓకే. నెక్స్ట్ నావిగేట్, ఫార్వర్డ్, రిఫ్రెష్. ఓకేనా? ఇది నావిగేషన్ కమాండ్స్ అనమాట. అంతే. వాట్ ఆర్ డిఫరెంట్ నావిగేషన్ కమాండ్స్ ఇన్ Selenium అన్నారు అనుకోని ఏం చెప్తారు? టు నావిగేట్ డాట్ టు బ్యాక్ ఫార్వర్డ్ రిఫ్రెష్. అంతే. ఈ కమాండ్స్ గుర్తుపెట్టుకో. నోట్ చేసుకోండి. అందరూ నోట్ చేసుకుంటున్నారా లేదా? ఓకే. ఇది ఎందుకు లేనట్టు చూపిస్తుంది? అన్న మిస్టేక్ చేస్తాను. మనం వాడి URL అది ఇచ్చామన్నా
చెక్ బాక్స్ యూఆర్ఎల్ ఇచ్చాము. ఇక్కడ అండర్ స్కోర్ పెట్టేసి ఓకే. ఇప్పుడు చూడండి. ఓకే, నౌ ఇది నావిగేషన్ కమాండ్స్. ఇది తీసుకొని ఎడిట్ కాన్ఫిగరేషన్, నావిగేషన్, అప్లై, ఓకే, రన్. ఫస్ట్ చెక్ బాక్స్కి వచ్చింది. ఇక్కడ నుంచి ఎక్కడికి కావాలి? వేరే పేజ్ మళ్ళీ చెక్ బాక్స్ తీసుకెళ్ళాలి. బ్యాక్ వచ్చిందా? మళ్ళీ డేట్ పికర్స్ కావాలి. ఇప్పుడు రిఫ్రెష్ అవుతుంది పేజ్. చూడండి, రిఫ్రెష్ అయింది, క్లోజ్ అవుతుంది. ఓకే, ఇవి నావిగేషన్ కమాండ్స్ అన్నమాట. సింపుల్. ఇప్పుడు మనం ఫీచర్ ఫైల్ లో నావిగేషన్ కమాండ్స్ అని రాసి మనం జస్ట్ ఏదైనా ఒకటి యూస్ చేసుకోవచ్చు కదా. ఒకటే కూడా యూస్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్, సో నావిగేషన్ కమాండ్స్ అర్థమైంది కదా అందరికి? ఏం లేదు, సింపుల్. బ్యాక్వర్డ్, రిఫ్రెష్, అంతే. నావిగేట్. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ driver.get అండ్ driver.navigate.to? ఇది 100% ఇంటర్వ్యూ క్వశ్చన్. రెండు ఒకేలా ఉన్నాయి చూడండి. driver.get కి driver.navigate.to కి ఒకటేలా ఉన్నాయి. ఓకేనా? driver.get ఏం చేస్తుందంటే మనకు బ్రౌజర్ హిస్టరీ ఉంటుంది కదా, బ్రౌజర్ హిస్టరీ ఏమి లేకుండా ఓపెన్ చేస్తుంది అనమాట మన బ్రౌజర్ని. ఓకే, ఇప్పుడు navigate.to అనేది ఏం చేస్తుందంటే బ్రౌజర్ హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ముందు పేజ్ ఏది ఉందో ఆ హిస్టరీ ఉంటుంది కదా, మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చు, ఫార్వర్డ్ వెళ్ళొచ్చు, రిఫ్రెష్ చేయొచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకేనా? అలా driver.navigate యూజ్ అవుతుంది. దీనికి బ్రౌజర్ హిస్టరీతో బ్రౌజర్ని ఓపెన్ చేస్తుంది, బ్రౌజర్ హిస్టరీ మొత్తం మెయింటైన్ చేస్తుంది. ఇది మనం ప్రైవేట్ విండో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఓపెన్ చేస్తుంది అనమాట driver.get అని. ఓకే, బ్రౌజర్ హిస్టరీ అండ్ బ్రౌజర్ కుకీస్ ఏమీ లేకుండా ఓపెన్ చేస్తుంది driver.get అనేది. ఓకే, కానీ navigate.to మాత్రం అలా కాదు, బ్రౌజర్ హిస్టరీతో ఓపెన్ చేస్తుంది అనమాట. మీరు ఫార్వర్డ్ వెళ్ళొచ్చు, బ్యాక్వర్డ్ వెళ్ళొచ్చు, రిఫ్రెష్ చేయొచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు మీరు. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్లోకి నావిగేట్ అవ్వాలంటే ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, driver.get అండ్ driver.navigate.to ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం మల్టిపుల్ విండోస్ చెప్పుకున్నామా? మల్టిపుల్ విండోస్ చెప్పలేదు. మనం చెక్ బాక్స్, రేడియో బటన్స్, డేట్ పికర్స్, టెక్స్ట్ ని ఎలా ఎంటర్ చేయాలి, చెప్పుకోలేదా? అలర్ట్స్, బాక్సెస్, డ్రాప్ డౌన్. మల్టీ సెలెక్ట్ డ్రాప్ డౌన్. ఓకే, వెబ్ టేబుల్స్ కూడా అయిపోయింది. ఓకే, నౌ వి విల్ గో టు మల్టిపుల్ విండోస్. మల్టిపుల్ విండోస్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? మల్టిపుల్ విండోస్ని ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంటర్వ్యూలో ఇది ఈ క్వశ్చన్ లేకుండా మీకు ఇంటర్వ్యూ అయితే జరగదు. ఓకే, అంటే మల్టిపుల్ విండోస్ అంటే విండోస్ ఇదిగోండి కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఓకే, దాంట్లో ఒక లింక్ క్లిక్ చేస్తే వేరే విండో ఓపెన్ అవ్వడమా? వేరే విండో ఓపెన్ అవ్వడం. ఇదొక విండో చూడండి, ఎన్ని విండోలు ఓపెన్ అయిపోయి. ఓకే, సో ఇది మల్టిపుల్ విండోస్ అంటే దీంట్లో ఎన్ని ఓపెన్ అయింది. ఓకే, సో ఈ మల్టిపుల్ విండోస్ని ఎలా హ్యాండిల్ చేయాలి చూడండి. మనం ప్రతి ఒక్కటి ఫ్రేమ్వర్క్లోనే చెప్పుకున్నాం కాబట్టి ఫ్రేమ్వర్క్లో మీకు ఇది చేసినాలి. నెక్స్ట్ మల్టిపుల్ విండోస్. I navigate to Selenium easy demo URL. Okay,
ఏం చేస్తానంటే నేను ఈ URL పెడతాను. సెపరేట్ గా రాయండి మురళి, అది మళ్ళీ కన్ఫ్యూజ్ పర్లేదు, అవ్వకుండా. ఇక్కడ నుంచి కూడా మీరు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రిఫరెన్స్ చేయొచ్చు కదా. ఓకే ఓకే, అంటే మళ్ళీ ఈ URL నుంచి చూసుకుని. కూడా ఈ URL నుంచి కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రిఫరెన్స్ చేయొచ్చు కదా. ఓకే ఏం ఇంపాక్ట్ ఉండదు. ఓకే, navigate to Selenium ఇది demo URL. I perform actions on multiple windows. ఇప్పుడు దీనికి ఒకటి రాస్తే చాలు. ఓకే, తీసుకోండి webdriver.get.url. ఓకే, సో మనం ఇక్కడ స్టెప్ ఇంప్లిమెంటేషన్ ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఓకే, న్యూ క్లాస్ జనరిక్ స్టెప్స్ IMP క్లాస్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఒక స్టెప్ ఇంప్లిమెంటేషన్ కొత్తగా క్లాస్ క్రియేట్ చేస్తే ఏం చేయాలి? ఇది ఎక్స్టెండ్స్ టెస్ట్ బేస్ ఫస్ట్ ఒకటి చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి. అవునా కదా? పబ్లిక్ జనరిక్ స్టెప్ ఇంప్లిమెంటేషన్. ఇది కన్స్ట్రక్టర్ లో ఏం చేస్తాం? ఆబ్జెక్ట్ క్రియేట్. ఆబ్జెక్ట్ ని ఇనిషియలైజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మెథడ్స్ రాదు. పబ్లిక్ జనరిక్ పబ్లిక్ వాయిడ్. ఓకే, పర్ఫార్మ్ యాక్షన్స్ ఆన్ మల్టిపుల్ విండోస్. సో మల్టిపుల్ విండోస్ తో యాక్షన్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తాం? ఇప్పుడు ఫస్ట్ చూడండి, మనకి పేజ్ ఓపెన్ అవ్వగానే మనకి ఏం పేజ్ ఉంటుంది? జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఓకేనా, మనకు విండో ఓపెన్ అవ్వగానే మనకి ఎన్ని విండోస్ ఉంటాయి స్టార్టింగ్ లో? చెప్పండి. మనకి ఎన్ని ఉంటుంది కదా. ఒకటే విండో ఉంటుంది. మనకు ఏదైనా విండో ఓపెన్ చేసాం అనుకోండి, ఒకటే విండో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫాలో ఆన్ ట్విట్టర్, ఇప్పుడు నేను ఈ బటన్ మీద క్లిక్ చేశాను అనుకోండి. ఓకే, ఎన్ని విండోస్ ఓపెన్ అయ్యాయి? ఇప్పుడు ఎన్ని విండోస్ ఉన్నాయి టోటల్ గా? 2 ఉన్నాయి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు కూడా 2 ఉన్నాయి. ఇలాగా ఇప్పుడు ఫస్ట్ ఒక పేరెంట్ విండో మాత్రమే ఉంటుంది. ఓకేనా, నేను దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు 2 విండోస్ ఉన్నాయి. ఓకే, సో మనకు సెలీనియంలో 2 ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. driver.getWindowHandle, driver.getWindowHandles అనేసి 2 ఫంక్షన్స్ ఉంటాయి. driver.getWindowHandle ఏం చేస్తుందంటే పేరెంట్ విండో, ప్రతి విండోకి ఒక ఐడి ఉంటుంది. ఓకేనా, సెలీనియం వెబ్ డ్రైవర్ ఏం చేస్తుందంటే ఒక విండో ఓపెన్ అవ్వగానే ఆ విండోకి ఒక ఐడిని అసైన్ చేస్తాను అనమాట, స్ట్రింగ్ ఐడిని. ఓకే, ఇప్పుడు దీనికి ఒక విండోని ఒక ఐడిని అసైన్ చేసేస్తుంది పేరెంట్ విండోకి. ఇప్పుడు నీ కొత్త విండో ఓపెన్ అయింది అనుకోండి, దీనికి ఒక ఐడిని అసైన్ చేస్తుంది అనమాట. driver.getWindowHandle ఏం చేస్తుందంటే పేరెంట్ విండో ఐడిని రిటర్న్ చేస్తుంది. ఓకే, driver.getWindowHandles అనేది ఏం చేస్తుందంటే మొత్తం ఇప్పుడు ఎన్ని విండోస్ ఓపెన్ అయి ఉన్నాయో యాక్టివ్ విండోస్. ఓకే, చూడండి ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 మొత్తం 4 విండోస్ ఉన్నాయి. 1 2 3 4 విండోస్ ఓపెన్ అయినాయి అనమాట. సో ఇంక్లూడింగ్ పేరెంట్ విండో. ఓకేనా, ఇంక్లూడింగ్ పేరెంట్ విండో 1 2 3 4 మొత్తం 3 చైల్డ్ విండోస్ ఉన్నాయి, ఒక పేరెంట్ విండో ఉంది. సో 4 విండో ఐడీస్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఏంటి? driver.getWindowHandles అనేది. ఓకేనా, ఇప్పుడు మనకు విండో హ్యాండిల్ ఏం రిటర్న్ చేస్తుంది? ఓన్లీ పేరెంట్ విండో ఐడి రిటర్న్ చేస్తుంది. విండో హ్యాండిల్స్ మల్టిపుల్ అంటే ఉన్నవన్నీ ఓపెన్ ఐడి రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు పేరెంట్ విండో ఐడి, దీంట్లో పేరెంట్ విండో ఐడి ఉంది, ఇక్కడ పేరెంట్ విండో ఐడి ఉంది. అవునా కదా? ఇప్పుడు నాకు పేరెంట్ విండో ఇది కాదు అని ఎలా తెలుసుకుంటాం?
పేరెంట్ విండో డాట్ నాట్ ఈక్వల్స్ చైల్డ్ విండో ఐడి అయితే అప్పుడు చైల్డ్ విండో కదా, అవునా కదా? అవునవును, పేరెంట్ ఐడి నాట్. ఓకే, అప్పుడు ఇలా సేమ్ ఇలా పర్ఫామ్ చేస్తాం అనమాట, సేమ్ ఇదే యాక్షన్. జాగ్రత్తగా ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేయాలి, ఫాలో ఫస్ట్ దీన్ని చేద్దాం, అన్ని విండోస్ ఉన్నాయి కదా, ఇది చేద్దాం. ఓకే, సో ఇన్స్పెక్ట్ XPath. Follow /a open bracket text equal to follow all. ఓకే, ఇది ఒక XPath. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు దీనికి పేజ్ క్లాస్ ఒకటి క్రియేట్ చేయాలి, జనరిక్ దీనికి, అవునా కదా? ఎక్స్పాత్ అక్కడ జనరిక్ కొన్ని ఫ్రేమ్వర్క్లు ఇలా చేయాలన్నమాట, మనకి ఏమేమి కావాలి, ఏ క్లాస్ క్రియేట్ చేయాలి, అలా ఫ్రేమ్వర్క్ ప్రకారం చేసుకుంటే వెళ్ళాలి. జనరిక్ విన్ సో పేజ్ క్రియేట్ చేస్తేనే పేజ్ క్లాస్ కూడా ఎక్స్టెండ్స్ టెస్ట్ బేస్. ఓకే, సో మళ్ళీ దీంట్లో కన్స్ట్రక్టర్ ఉండాలి. సో మీకు కావాలంటే పేజ్ క్లాస్ ఇక్కడ తీసుకొని దీంట్లో కన్స్ట్రక్టర్ని కాపీ చేసి పేస్ట్ చేసేయండి. కన్స్ట్రక్టర్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ అయిపోయింది. నెక్స్ట్ ఒక find by. ఓకే, ఆ ఫేజ్ ఫ్యాక్టరీ ఇనిషియలైజ్ ఎలిమెంట్స్ అంటే మురళి, Hmm? ఫేజ్ ఫ్యాక్టరీ నేను చెప్పాను కదా, పేజ్ ఫ్యాక్టరీ మన దీంట్లో నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అన్నిటిని ఇన్స్టైజ్ చేస్తుంది అనేది పేజ్ ఫ్యాక్టరీ అనేది. find by. మనం ఇక్కడ ఎక్కడ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ XPath ఇవన్నీ రాయట్లేదు కదా, మొత్తం ఈ వెబ్ ఎలిమెంట్స్ ఇన్స్టైజ్ చేస్తుంది అనమాట ఈ కన్స్ట్రక్టర్. ఓకే, పేజ్ ఫ్యాక్టరీ అనేది మెథడా? పేజ్ ఫ్యాక్టరీ అనేది క్లాస్, ఇనిషియలైజేషన్ అనేది మెథడ్, ఇది అనమాట కన్స్ట్రక్టర్. దీని లోపల మెథడ్ కాల్ చేస్తాం. ఓకే, సో ఏం చేయాలి, ఓకే XPath కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఫాలో ఆల్. ఓకే, దీన్ని క్లిక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, చేసిన వెబ్ తర్వాత ఎలిమెంట్ డిఫరెంట్ వస్తుంది కదా, లిస్ట్ అనేది వస్తుంది. ఎందుకు అంటే ఫాలో అవ్వాలంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం క్లిక్ చేసేది ఒకటే కదా, బటన్ ని క్లిక్ చేస్తున్నాం అంతే. ఈ బటన్ కి XPath బటన్ అనేది ఒకటే ఉంది కదా. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనం ఈ వెబ్ ఎలిమెంట్స్ జనరిక్ IMPలు యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, దీని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఇక్కడ న్యూ జనరిక్ వెబ్ ఎలిమెంట్స్ import class generic public generic elements generic page. ఓకే, ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసేసాం. ఓకే, సో ఇప్పుడు ఎలా చేస్తాం, ఏమైనా యాక్సెస్ చేయాలంటే అంతే కదా, ఫాలో బటన్ డాట్ క్లిక్. చూడండి పేజ్ క్లాస్ సెటప్ అయిపోయింది అనమాట, అవునా కదా? కొత్త పేజ్ క్లాస్, కొత్త స్టెప్ ఇంప్లిమెంటేషన్. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ సినారియోలో ఈ URL నావిగేట్ అవుతున్నాం. నావిగేట్ అయిన తర్వాత ఇక్కడ కాసేపు వెయిట్ చేద్దాం. థ్రెడ్
డాట్ స్లీప్ ఆ పేజ్ లోడ్ అయ్యేంత వరకు 3 సెకండ్స్. ఓకే, పేజ్ లోడ్ అయిన తర్వాత ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. అవునా కదా, మొత్తం పేజ్ లోడ్ అయిన తర్వాత సో క్లిక్ చేస్తే ఏమవుతుంది, చైల్డ్ విండోస్ కూడా ఓపెన్ అయిపోతాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, క్లిక్ చేయక ముందు ఏం చేయాలంటే పేరెంట్ విండో ఐడి తెచ్చుకోవాలి. ఓకే, స్ట్రింగ్ పేరెంట్ విండో ఈక్వల్స్ టు వెబ్ డ్రైవర్ డాట్ గెట్ విండో హ్యాండిల్, ఇది వన్ ఫంక్షన్. ఓకేనా, ఇదేం రిటర్న్ చేస్తుందంటే గెట్ విండో హ్యాండిల్ అనేది స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది అన్నమాట. చూడండి, ఓకే, ఇదేం రిటర్న్ చేస్తుంది, ఏదైతే యాక్టివ్ పేరెంట్ విండో ఉందో దీనికి అసైన్ అయిన ఐడిని రిటర్న్ చేస్తుంది అన్నమాట పేరెంట్ విండో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, బటన్ మీద క్లిక్ చేయాలి అవునా కదా. సో బటన్ మీద క్లిక్ చేస్తాం, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు వెయిట్ చేద్దాం. డాట్ స్లీప్ 3000 సెకండ్స్. ఇప్పుడు ఏమవుతుంది, బటన్ మీద క్లిక్ చేయని వెంటనే 3 విండోస్ ఓపెన్ అయ్యాయి అవునా కదా, 1 2 3. ఇప్పుడు ఏం చేయాలి, వెబ్ డ్రైవర్ డాట్ గెట్ విండో హ్యాండిల్స్ ఫంక్షన్, వెబ్ డ్రైవర్ డాట్ గెట్ విండో హ్యాండిల్స్ ఇదేం రిటర్న్ చేస్తున్నది, సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ అవునా కదా. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ఇక్కడ, సెలీనియం డెవలపర్స్ ఉంటారు కదా, ఈ మెథడ్ డెవలప్ చేసిన వాళ్ళు, ఇది రిటర్న్ చేసింది లిస్ట్ పెట్టచ్చు కదా మనకు. గెట్ ఆల్ ఆప్షన్స్ ఒకటి, తర్వాత ఫైండ్ ఎలిమెంట్స్ ఒకటి, ఇవన్నీ లిస్ట్ రిటర్న్ చేస్తున్నాయి కదా, ఇది మాత్రం సెట్ ఎందుకు పెట్టారు. డూప్లికేట్ పోతాయని డూప్లికేట్ డూప్లికేట్ వెబ్ ఎలిమెంట్స్ మనకు ఏదైనా విండోస్ ఓపెన్ అయినప్పుడు ఎప్పుడు కానీ డూప్లికేట్ ఐడీస్ ఉండకూడదు అనమాట. ఓకేనా, ఈ విండో ఒక ఐడి దీనికి ఉండకూడదు, ఈ విండో ఒక ఐడి దీనికి ఉండకూడదు. ఒకవేళ నేను ఇప్పుడు పేరెంట్ విండోలో నుంచి ఒక విండోలోకి స్విచ్ అవ్వాలనుకోండి, నేను డూప్లికేట్స్ 2 ఉన్నాయనుకోండి, అప్పుడు ఏ విండోలోకి స్విచ్ అవ్వాలో తెలియదు, ఫెయిల్ అయిపోతుంది కదా. కాబట్టి సెట్ యూస్ చేస్తారు అన్నమాట, డూప్లికేట్స్ ఉండకూడదు అనేసి. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. సెట్ ఆఫ్ స్ట్రింగ్స్, set of strings set equals to webdriver dot get window handles. ఓకే, అర్థమవుతున్నది కదా. ఫస్ట్ పేరెంట్ విండో ఐడి తెచ్చుకున్నాం, బటన్ మీద క్లిక్ చేసాం, కాసేపు వెయిట్ చేస్తున్నాం, తర్వాత అన్ని యాక్టివ్ విండో ఐడీస్ అన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు సెట్లో ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు మీరే చెప్పాలి. దీన్ని ఇటరేట్ చేయాలి, సెట్ని ఇటరేట్ చేసి పేరెంట్ విండో నాట్ ఈక్వల్ టు చైల్డ్ విండో చెక్ చేయాలి అవునా కదా. ఫర్ ఈచ్ లూపా సెట్ని ఎలా ఇటరేట్ చేస్తాం, ఐటరేటర్తో ఇటరేట్ చేస్తాం. ఐటరేటర్ మరి చేయొచ్చు, ఇక్కడ ఐటరేటర్తో చేద్దాం. ఓకే, ఐటరేటర్ చేస్తే అడ్వాంటేజ్ అని చూపిస్తాను చూడండి. ఐటరేటర్ ఐటీఆర్ ఈక్వల్ టు సెట్ డాట్ ఐటరేటర్. ఓకే, వైల్ iterator dot has next dot has next has next. ఇప్పుడు చైల్డ్ స్ట్రింగ్ చైల్డ్ విండో ఈక్వల్స్ టు ఐటీఆర్ డాట్ నెక్స్ట్, అంతే కదా. ఐటీఆర్ డాట్ నెక్స్ట్ డాట్ టు స్ట్రింగ్. ఇప్పుడు దీంట్లో ఆబ్జెక్ట్ లాగా స్టోర్ అవుతుంది అనమాట, దాన్ని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసుకుంటాం. ఇలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మీరు వ్రాపర్ క్లాస్ అనే పెట్టుకోవచ్చు ఐటరేటర్కి, లేకపోతే ఇది ఆబ్జెక్ట్ లాగా స్టోర్ అవుతుంది. ఓకే, సో మనకు చైల్డ్ విండో వచ్చేసింది, పేరెంట్ విండో మన దగ్గర ఉందన్నమాట. ఇక్కడ పేరెంట్ విండో ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, కండిషన్ పేరెంట్ విండో డాట్ ఈక్వల్స్ చైల్డ్ విండో. ఓకే, అయితే ఈక్వల్స్ అయితేనా నాట్ ఈక్వల్స్ అయితేనా చెక్ చేయాల్సింది, మనం స్విచ్ అవ్వాలి, చైల్డ్ విండో స్విచ్ అవ్వాల్సింది. నాట్ ఈక్వల్ అయితేనే కదా, నాట్ ఈక్వల్ టు అయితే కాబట్టి నాట్ ఆపరేటర్ పెడతాం. ఓకే, ఇఫ్ నాట్ పేరెంట్ విండో ఈక్వల్స్ చైల్డ్ విండో అయితే ఏమవ్వాలి, ఎలా స్విచ్ చేస్తాం, పేరెంట్ విండో నుంచి చైల్డ్ విండోలోకి ఎలా స్విచ్ చేస్తున్నాం,
వెబ్ డ్రైవర్ డాట్ స్విచ్ టు పార్ట్ విండో ఆఫ్ చైల్డ్ విండో. ఇది చైల్డ్ విండో ఐడిలో స్విచ్ చేస్తుంది. ఓకేనా? స్విచ్ చేసి మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇంక మన ఇష్టం ఏం నార్మల్ యాక్షన్స్ ఏం పర్ఫామ్ చేయాలో అన్ని పర్ఫామ్ చేసుకోవచ్చు ఇంకో దీంట్లో చైల్డ్ విండోలో. ఓకే, ఇప్పుడు వెబ్ డ్రైవర్ ఇన్స్టెన్స్ దేనికి స్విచ్ అయిపోతుంది ఇప్పుడు, ఇంక మీరు ఏం యాక్షన్స్ డాట్ క్లిక్ డాట్ సెండ్కి ఏం చేసినా కూడా అన్ని చైల్డ్ విండోలోనే పర్ఫామ్ అవుతాయి అనమాట. అవునా కదా? పేరెంట్ విండోలో పర్ఫామ్ అవ్వవు, అన్ని చైల్డ్ విండోలో పర్ఫామ్ అవుతాయి. ఓకే, సో థ్రెడ్ డాట్ స్లీప్ ఏదో డిస్టెన్స్ వెయిట్ చేద్దాం. ఓకేనా? అంటే ఇప్పుడు ఆ చైల్డ్ విండోని మనం మాక్సిమైజ్ చేసుకోవచ్చు, దాంట్లోకి టెస్ట్ రాసుకోవచ్చు. ఇంకా అన్ని చేసుకోవచ్చు ఇంకా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ మనం టైటిల్ తెచ్చుకోవాలనుకోండి, ఏదైనా ఒక పేజ్ టైటిల్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పేజ్ టైటిల్ ఇది సెలీనియం ట్విట్టర్, ఇక్కడ గూగుల్, ఇక్కడ సెలీనియం ఇది ఫేస్బుక్. అవును కదా? ఇవన్నీ టైటిల్స్ అన్నమాట. సో ఈ టైటిల్స్ ఎలా తెచ్చుకుంటాము, చూడండి వెబ్ డ్రైవర్ డాట్ గెట్ టైటిల్ ఫంక్షన్ నోట్ చేసుకుందాం. ఓకే, అర్థమైందా? టైటిల్ చూడండి, టైటిల్ ఎక్కడ ఉంటుంది, వ్యూ పేజ్ సోర్స్లోకి వెళ్ళారంటే కంట్రోల్ ఆఫ్ టైటిల్, చూడండి టైటిల్ అనే HTML ట్యాగ్ ఉంది కదా, ఇది దీని టైటిల్ అనమాట. ఓకేనా? సో ఇది ఇక్కడ ఏదైతే టైటిల్ ఉందో అదే మనకి ఇక్కడ కనపడుతుంది. అక్కడ చూడండి సెలీనియం ఇది విండో పాపప్ మోడల్ డెమో కనపడుతుందా లేదా ట్యాబ్కి, ఇది టైటిల్ అనమాట. సో ఈ టైటిల్ని తెచ్చుకోవాలంటే సెలీనియం ద్వారా ఏంటి